జనం తనకు కట్టబెట్టినటువంటి ఒక్క ఛాన్స్, ఏదైతే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలో కూర్చున్నాడో జగన్మోహన్ రెడ్డి, ఆ అధికార దుర్వినియోగం చేసి ప్రజల్లో అసమర్థ పాలకుడిగా అసమర్థ పాలకుడు అనే పేరుని తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏడుస్తున్నాడండి. ఎందుకు ఏడుస్తున్నాడా అనుకుంటున్నారా? కనీసం తనకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ప్రతిపక్ష హోదా ఉంటే జనాల కోసం తాను పోరాడగలను అంటూ ఇప్పుడు కొత్త రాగం మొదలుపెట్టాడు. అవునండి, పదవిలో ఉండగా ఏమీ చేయలేకపోయాడు. ప్రతిపక్షంలో ఉండగా అంటే తాను ప్రశ్నిస్తా అంట జనం కోసం. ఎంత వింతగా, ఎంత విడ్డూరంగా ఉందో ఆలోచించండి ఒకసారి. పదవి అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజలకు ఏదైనా చేయొచ్చు. మరి అది చేయలేని అసమర్థుడు ఇప్పుడు ప్రతిపక్షం లేదు, తనకు ప్రతిపక్షం కావాలి అంటూ ఏడుస్తూ ఉండటంలో అర్థమేమైనా ఉందా? అసలు ఏం జరిగిందా అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారండి పార్టీకి కనీసం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వారు కావచ్చు, తమకి ప్రతిపక్ష హోదాని కూడా కేటాయించకూడదు అనే ఉద్దేశంలో ఉన్నారు అన్నట్లుగా భావించి అయ్యన్న పాత్రుడు గారికి, స్పీకర్ ఆయనే కదండి, అయ్యన్న పాత్రుడు గారికి ఒక లేఖ రాశారండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆయన తన లేఖ ఏదైతే రాశాడో ఆ లేఖ ద్వారా తనకున్నటువంటి అక్కసు మొత్తం వెళ్ళగక్కేశాడు, అసహనం వ్యక్తపరిచాడు అనమాట. ఏపీ అసెంబ్లీ స్పీకర్కు జగన్ తాను రాసిన లేఖలో మంత్రుల తర్వాత తన యొక్క ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధం అని చెప్పి రాశాడండి. మంత్రుల తర్వాత తన యొక్క ప్రమాణ స్వీకారం చేయించడం పట్ల అసహనం వ్యక్తం చేశారంట. యాక్చువల్గా చూసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ యొక్క ఎవరైతే మంత్రులుగా గెలిచినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు పయ్యావుల కేశవ్ గారికి విన్నవించుకుంటే, ఆ తర్వాత పయ్యావుల కేశవ్ గారు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే, అంటే అడిగితే చంద్రబాబు నాయుడు గారు పోనీ కదా, గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కదా, అతన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రమాణ స్వీకారం చేపించడం, ఇప్పుడు నామమాత్రపు ఎమ్మెల్యే కదా, అలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రమాణ స్వీకారం చేపించడం బాగోదులే, పోనీలే అన్నట్లుగా తన యొక్క కాన్వాయ్తో సహా కారుని ఆ అసెంబ్లీ గుమ్మం వరకు రానిచ్చే ఏర్పాట్లు చేశారు. దానితో పాటుగా మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అది అతనికి తప్పంటండి. కామన్గా చూసుకుంటే ప్రతిపక్ష హోదాకి 10% సీట్లైనా ఉండాలి, ఎమ్మెల్యే సీట్లైనా గెలిచి ఉండాలి. కనీసం 11 సీట్లే కదా వీళ్ళకి వచ్చింది, 18 సీట్లు దగ్గరగా ఉండాలి. ఈ 11 సీట్లకి ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్లుగాను, అందులో భాగంగానే తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారంటండి. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఏ చట్టంలో నిర్వచించారు? జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారండి. అంటే 10% ఓట్లు ఉంటే విపక్షం అనేది ఏ చట్టంలో నిర్వచించారు? విపక్షంలో ఉన్నటువంటి, అంటే మెయిన్ పార్టీగా ఎవరైతే విపక్షంలో ఉంటారో వాళ్ళు ప్రతిపక్ష హోదానే అని చట్టంలో నిర్వచించారంట. మరి ఈయనకి ప్రత్యేకమైనటువంటి చట్టం ఏమైనా చేశారేమో, ఈయన తాత రాజారెడ్డి, మనకు తెలియదు కదా. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని, దాన్ని ఇప్పటి వరకు ఎవరూ పాటించలేదని జగన్ తెలిపారండి. పాపం పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడూ ఈ నిబంధనను పాటించలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చేపట్టిన టీడీపీ అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడినటువంటి మాటల యొక్క వీడియోలు వైరల్ అవుతున్నాయంటూ జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారండి. ఆ నేపథ్యంలోనే అసెంబ్లీలో తన గొంతు విప్పడానికి కుదరట్లేదని, తన గొంతు విప్పే ప్రయత్నం చేయాలి అంటే తనకి ప్రతిపక్ష హోదా ఉండాలని, తన యొక్క గొంతు బలంగా వినిపించాలి అంటే ప్రతిపక్ష హోదాలో ఉంటేనే తనకు సాధ్యపడుతుంది అని, ప్రజా సమస్యల కోసం తాను అప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతానని జగన్ తెలిపారు. ప్రతిపక్ష హోదాలో ఉంటే మాత్రమే సభా కార్యక్రమంలో పాల్గొనేందుకు
చట్టబద్ధమైన భాగస్వామ్యత లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరు చెప్పారు? నిన్ను నమ్ముకొని నీ నియోజకవర్గం యొక్క ప్రజలు నిన్ను గెలిపిస్తే ఆయా సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంటుంది కదా. ప్రతిపక్ష హోదాలో ఉంటే మాత్రమే బాధ్యత కాదు కదా. నిన్ను నమ్ముకొని గెలిపించినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే, ఆ నియోజకవర్గం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున నీకు మాట్లాడాల్సినటువంటి బాధ్యత లేదా? ఆ బాధ్యత నీకు ఉంది కదా. మరి ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో మాట్లాడగలను అనేటువంటి పిచ్చి భావన, పిచ్చి పొలకేసి ఆలోచన నీకెందుకు వచ్చింది జగన్? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశం పైన స్పీకర్కి అయితే ఈ విధంగా లేఖ రాశారండి. మరి స్పీకర్ ఏం మాట్లాడతారో చూడాలి. ఏం చెప్తారు దానికి సంబంధించి చూడాల్సిందే మరి ఒకసారి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.